నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. కొడాలి నానికి పిచ్చి పిచ్చిగా భయం పట్టింది. ముందు గుడివాడ నుంచి పరారైపోయాడు. దాని తర్వాత లుకౌట్ నోటీస్ జారీ అయిందన్న వార్తలు ఉన్నాయి. ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. కానీ నిన్న నేను మీకు చెప్పానా లేదా, కొడాలి నాని బెయిల్ తెచ్చుకోవడమో లేకపోతే కోర్టుని ఆశ్రయించిన తర్వాతే బయటకు వస్తాడు. ఎందుకంటే ఇతనికి ఒక కవల తమ్ముడు ఉన్నాడు. అతను ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. జైలుకి వెళ్తే జీవితం ఎలా ఉంటుందో ఆల్రెడీ రోజు కూర్చుని పుంకాల పేపర్లో రచించి ఇతని చూపించుంటాడు. 137 రోజులు వల్లభనేని వంశీ జైల్లో ఉన్నప్పుడు ఇతని గుండెల్లో రైళ్లు పరిగెట్టడం ఖాయం. అంబటి రాంబాబు కూడా ఎలా జారి పడ్డాడో, జైల్లో బాత్రూమ్ డోర్లకి గళ్ళు ఎలా ఉండవో అన్నీ తెలిసిన విషయం. నా ఉద్దేశం ఏంటంటే, అసలు ఈ కొడాలి నానికి అరెస్ట్ చేయడానికి ఇది కరెక్ట్ సీజన్ అండి. ఎయిటర్ ఏంటి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఏమన్నాడు, జైల్లో దోమలు కొట్టక రంభా ఓరసలు కొడతాయా అన్నాడు. దోమలు కొడుతున్నాయి దోమలు కొట్టక, లేకపోతే రంభా ఓరసి వచ్చి కన్ను కొడతారు. దీనికి ఇది కరెక్ట్గా వర్షాకాలం. లోపల జైల్లో వేస్తే రంభలు ఓర్వసులు, గడ్డల్లో దాక్కున్న దోమలు ప్రతి ఒక్కటి కుట్టి చంపుతాయి. ఇలా ఉంటుంది ప్రకృతి పగ తీర్చుకోవటం అంటే. సో అసలు కథ నేపథ్యంలోకి వెళ్దాము. ఈ పగలు ప్రతీకారాలు మనకి ఎందుకు కానీ. సో హైకోర్టును ఆశ్రయించాడు కొడాలి నాని. ఏంటంటే, సార్ అది అందే ఎప్పుడో నేను 2021లో కదా, ఆ రోజు ఇట్టా కుక్క నక్క బల్లి పిచ్చి మాట్లాంటా. నేను ఆ రోజు గుట్కా నవ్వులు కొట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడా. కానీ వ్యవధి దాటిపోయింది కదా, ఇప్పుడు ఆ కేసు అప్లై అవ్వదు అంట. ఈ నెపం పైన ఆ కేసు కొట్టేయండి అని చెప్పి కోర్టుకు అప్రోచ్ అయిన కొడాలి నాని బయట మాత్రం కనిపించరు. కాకరికి ఒక క్లాత్ పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు బూట్ పాలిష్ చేస్తా అని చెప్పి ఇప్పటిదాకా బూట్లు లేవు, పాలిష్లు లేవు, చేతిలో ఏవి కొనలేదు. మేము కొనిస్తాను రావయ్యా బూట్ పాలిష్ కన్నా రాడు. పెద్ద కొడాలి నానన్న తొక్కలో నానన్న పక్కన పెట్టండి. ప్రగల్భాలు బలకడం తప్ప దేనికి పనికిరారు. సో కోర్టుకి వెళ్తే ఏంటబ్బా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం కూడా ఆలోచించాలి. లేదు, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులుగా ఉన్న కొడాలి వెంకటేశ్వరరావు గారిని అప్పగించలేదు కాబట్టి ఇప్పుడు ప్రాసిక్యూషన్కి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇస్తే ఆ కేసు వర్తించదా అంటే ఖచ్చితంగా వర్తిస్తుంది. ఆ రోజు అతనిపైన యాక్షన్ తీసుకోలేదు. ఏమండి నోటు దొరుకుతుంది, ఎలక్షన్ కమిషన్ తిట్టేసా, చంద్రబాబు నాయుడు తిట్టేసా, ఇంటికి వెళ్ళిపోయి గుట్కా నవ్వులుకుంటే తిని పడుకున్నా. కుదరదు కదా చిన్న, అలా కుదరదు. నువ్వు ఎక్కడ దాక్కున్నా ఈసారి మాత్రం నీతో దోమలు కుట్టించే పూచి ఈ ప్రభుత్వం తీసుకోవటం ఖాయం. చాలామంది అంటున్నారు లేదు జరగదు, జన్మకు జరగదు, కొడాలి ఇంతే, కొడాలిని అరెస్ట్ చేయలేరు, కొడాలి పెద్ద దేవుడు అని కూడా రాశాడండి బాబు ఎవడో కమెంట్ నా దాంట్లో. నాకు తెలీదు ఆ జాతి పక్షులు కూడా ఈ ఛానల్లో ఉన్నాయని. గుడ్ నువ్వు అనుకోనన్న దేవుడని లోపలికి వెళ్ళి హారతిద్దు కానీ. సో కొడాలికి కోర్టులో మాత్రం ఎదురు దెబ్బ తగలబోతుంది. హియరింగ్కి డేట్ ఉందండి, దానికి ముందే మనం ఆశీర్వచనం వేయాలి. సరే ఈ కేసు ఒకవేళ పోయిందే అనుకోండి, బొచ్చుడున్నాయి మన పైన కేసులు. ఒకసారి తన్ని అరెస్ట్ చేయాలని చెప్పి గంటా బజాయించి తీసుకున్న యాక్షన్ తీసుకోవాలని సీరియస్గా ప్రభుత్వం డిసైడ్ అయిన తర్వాత ఉపాధి హామీ పథకాలు ఉన్నాయండి. దాంట్లో ఒక్కొక్కళ్ళ అకౌంట్లో డబ్బులు ఎంచుకున్నాడు. వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి మీకెందుకు వచ్చినాయి ఈ డబ్బులు అని అడిగితే మన సోకాల్ క్యాండిడేట్ ఏం చెప్పారంటే, ఒక ఫిలిం ప్రొడ్యూసర్ నాకు తిరిగి డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు మీ అకౌంట్లో వేయించేశాను, పెద్ద విషయం ఏం కాదు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు కదా, నువ్వు ఈ భూమి మీద లేవని చెప్పి నీకు డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తా అని చెప్పి చెప్పాడు. వాళ్ళకి అలా భరోసా ఇచ్చాడు. ఆ కేసు ఒకటి ఉంది. జగనన్నే ఇళ్ల కాలనీలు అదొక కేసు ఉంది మాకు. దాని తర్వాత గుట్కా బ్యాచ్ అందరూ కలిసి అక్కడ పేకాట శిబిరాలు నడిపిన కేసు ఒకటి ఉంటుంది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారిని తిట్టిన కేసు. ఇది కాకుండా ఇతని పైన ఒకవేళ లోపలికి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళిన తర్వాత సిట్ ఫామ్ చేస్తారు. సిట్ ఫామ్ చేసినప్పుడు పొంకాల కేసులు బయటకు వస్తాయి. ఏది ఏమైనా ఈ కొడాలి నాని అనే గుట్కా కింగ్ మాత్రం, మట్కా కింగ్లా గుట్కా కింగ్ బాగుంది కదా, ఓకే. సో గుట్కా కింగ్ మాత్రం 2 సెంచరీలు మాత్రం ఖచ్చితంగా పూర్తి చేసుకుంటాడండి. నా బలమైన కోరిక, నా బలమైన నమ్మకం ఇది. వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళు లోపల పెడితేనే నోటితో నేరాలు చేసే నేరగాళ్ళు నోరు మూసి కూర్చుంటారు. ఇతను బయట తిరుగుతున్నంతకాలం వాళ్ళందరికీ ఒక భరోసా, నాన్నకేం అవ్వలేదు కదా మనకేమవుతుందని. సో చెప్పానా, ఈ పిరికి పంద ఈ కేసు ఇప్పుడు నాకు అప్లై అవ్వదు అని చెప్పి పోయాడు కోర్టుకు పోయి ఆశ్రయించి నాకు ఇప్పుడు అప్లై అవ్వదు అంటారు. కోర్టు వాళ్ళు అదేం కాదు నాన్న, అప్పుడు జగనన్ని నేను అప్పగించలేదు, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారిపై చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారిపై చేసిన వ్యాఖ్యల మీద నీకు ఈసారి దుమ్ముదమారం కేసు మాత్రం పడుతుందని చెప్పిన క్షణంలో ఈ క్యాండిడేట్ ఎక్కడండి మనకి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వల్లభనేని వంశీకి అయితే రూమ్ ఇచ్చారు, నడు నొప్పి ఉందని. ఈ క్యాండిడేట్ గుండె నొప్పి కాబట్టి ఫస్ట్ బ్యారెక్ ఇస్తారు, తర్వాత రూమ్ అడిగితే రూమ్ ఇస్తారు. ఇంటి నుంచి భోజనాలా కావాలా నీకు అని కోరికలు కోరితే అప్పుడు తెలుస్తుంది మజా అంటే ఏంటో. సో ఇదండి కొడాలి నాని భాగవతం. ఎనీ టైం అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మీరెవరు ఎక్కడ కంగారు పడకండి. లోపల రంభా ఊర్వశుల రూపంలో దోమలు కుట్టి చంపడం ఖాయం.
సో మీ ఒపీనియన్ ఏంటో, కోర్టుకి వెళ్ళటం మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.